ప్రేయర్ చేద్దాం. వాయిస్ వస్తుంది కదా, ఒకసారి చెప్పండి. వస్తుంది మేడం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీత్ ఇన్. డీప్ బ్రీత్ ఇన్. Deep breathing. Om Bhurbhuvasvah Tassavituर्वरेण्यं Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukam Vabandhanat Mrityomukshiyamamritat. Om Sahana Bhavatu Sahano Bhunaktu Saha Viryam Karavavahe Tejasvinavaditamastu Ma Vidvishavahe. Om Shanti 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 Hari Om. Sarve Jana Sukhina Bhavantu. Kayakalpa position. Ashwini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Ashwini Mudra Vajrasana. Release Ashwini Mudra. Relax. Nilabadi Kayakalpa. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Ashwini Mudra Vajrasana. Release Ashwini Mudra. Relax. Twice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. That's it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, let's sit down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, let's sit down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు ఒక్కసారి ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పించిందో భాగాలు గమనిస్తూ శక్తి ప్రసారం అందిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్. చేతులు ఫ్రీగా. 1, 2, up. 1, 2, up. 1, 2, up. 1, 2, up. స్టాప్. రెండు చేతులు ఎదురుగా నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేస్తాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. శ్వాస తీసుకొని వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. నడుము చేతులు మెడకి. రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి స్ట్రైట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Slowly relax. Tadasana position. Breathe in, stretch. Breathe out, straight. Normal కిందకు వచ్చేసి. Breathe in, breathe out. Breathe in. వీలైనంత స్ట్రెచ్ చేయండి. తిరిగి తాడాసన. Slowly relax. రెండు చేతులు బాడీ పక్కకు. కుడి చేయి 5 వేలు ముక్కుడు ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్. రివర్స్. Alternate rotation. కాల్ మార్చ్. రెండు చేతులు ఎదురుగా. రివర్స్. ఎనర్జీ పాసింగ్. మెడ, భుజాలు, చేతులు అన్ని గమనించుకుంటూ ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో ఆ భాగాల్లోకి శక్తి ప్రసారం ముగిస్తున్నట్టు మనోనేత్రం పెట్టి ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సిటప్స్. రెండు చేతులు బాడీకి ఇరువైపుల్లో పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి. 2, రెండు చేతులు ఎదురుగా. నమస్కారం. శ్వాస తీసుకుని
వదిలేస్తూ రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తూ రివర్స్. మళ్ళీ మీ చేయి మోటిట్ మీ చేయి. పాదం గుండు రివర్స్. ఎడమ కాలు రివర్స్. కచ్చక్రస్. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది వెన్నుపూసకి ఇరువైపులా రెండు చేతులు పిరుదులు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. టైల్ పని ఉంటుంది కదా, పాదాలు మన వేళ్ళ మీద లేపుతుంటే ఆటోమేటిక్గా డిస్కులు ఇట్లా లోపలికి నెడుతున్నట్లుగా వస్తుంది చేతులు. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం. ఎడమ చేయి ఎడమ కాలు తాకుతూ కుడి చేయి పైన స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. కుడి చేయాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు గజ్జ దగ్గర పెట్టి నమస్కారం ముద్ర. నాలుక కేచరి ముద్ర.
Gardasana position. Slowly relax. काल में अच्छी. Slowly relax. Santilasana. ఇదే పొజిషన్ లో ఉంటూ నెమ్మదిగా నటరాజాసనం కూడా చేసుకోవచ్చు. కొంచెం ముందుకి బెండ్ అయ్యి గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి నాలుక కేచరి ముద్ర వేసుకో. బ్యాలెన్స్ వస్తుంది. నటరాజాసనం. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. అదే మలాసనం. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాలు పక్కన. హిప్ రొటేషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి స్లోలీ మంచిగా తీసుకో. సూర్య నమస్కారం. పొజిషన్. వన్ నమస్కార్. ఓం సూర్య నమస్కారములు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. వన్ నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. వన్ నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్,
7 Bhujangasan, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Pushne Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar.
ओम भास्कराय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार slowly relax in అమృతాసన్ రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములని ఫ్రీగా ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ ఇన్ అమృతాసన్ నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళం కదిలించి రెండు అరచేతులు రాత్రి చేసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చిన వేడి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. చక్రాసన్ని గుర్తు చేసుకుంటూ ఓజస్వాస వృద్ధి చేయండి. తీసుకునేటప్పుడు గుర్తు చేసుకోండి, వదిలేటప్పుడు. మహాముద్ర చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇట్లా మనము ఒకదానికోటి ప్రాక్టీస్లో చేయాలి. రోజు గుర్తు పెట్టుకొని కొన్ని రోజుల పాటు చేస్తే తర్వాత న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మనం మాట బట్టి గుర్తు చేసుకోవాల్సిన పని రాదు. వశిష్ఠ ప్రాణాయామం. రెండు చేతులు చిన్ముద్ర. అబ్డామినల్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 10 సార్లు. ఫస్ట్ పొట్టలో పూర్తిగా నింపండి, తర్వాత ఛాతీలోకి వస్తుంది. ఈ విధంగా పొట్ట ఛాతీ భాగం ఇన్హేల్ చేసి మళ్ళీ డీప్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ముందు ఛాతీలో బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్టని బాగా లోపలికి లాగి బ్రీత్ అవుట్ చేయాలి. ఎగ్జలేషన్ పూర్తి స్థాయిలో. మళ్ళీ డీప్ బ్రీతింగ్. ఈ విధంగా ఒక 10 శ్వాసలు. ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఆ ప్రాణాయామం చేసుకున్న బెటర్. ఇది పడుకొని వశిష్ఠ ప్రాణాయామం. నిద్రపోయేటప్పుడు కూడా బెస్ట్ భంగిమ వెల్లకిల పడుకోడు. పట్టున్నోళ్ళు ఎక్కువసేపు పడుకోలేరు, కానీ రోజు ప్రయత్నం చేయాలి. అన్నిట్లో కల్లా చాలా బెస్ట్ పొజిషన్ ఇది. తర్వాత ఎడమవైపు, ఆ తర్వాత కుడివైపు. లాస్ట్ బోర్లా. పట్టున్నోళ్ళు అసలు పడుకోలేరు బోర్లా, మామూలు వాళ్ళు పడుకోగలుగుతారు. కానీ
అది అన్నిట్లో కల్లా డేంజర్ పోజ్ అని మొన్న ఒక వీడియోలో చూసాను. బోర్లా అంటే నిద్రపోయేటప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే గాలి ఆడక కొంచెం వెంటనే ఇబ్బంది అవుతుంది శ్వాసలు అందుక. వెల్లకిలా పడుకుంటేనే శ్వాస బాగా ఆడుతుంది. పని కట్టుకొని ప్రాణాయామం చేయాలనుకున్న బోర్లా పడుకొని చేయొచ్చు, తప్పేం కాదు. కానీ నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండా అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం కదా. సో మనకి శారీరకంగా కొంచెం పొట్ట ఎక్కువగా ఉండి అది ప్రెస్ చేస్తూ ఉంటుంది ఊపిరితిత్తుల్లో. మనకి పూర్తి స్థాయిలో శ్వాస ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అనమాట. అందుకని వెలకిలానే పడుకోవడం మంచిది అన్నిట్లోకి. మెలుకొని ఉన్నప్పుడు పర్వాలేదు, బోర్లా పడుకొని ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాణాయామాలు, మంచి రిజల్ట్ ఉంటుంది. వీలైతే భుజం దగ్గర ఛాతీ పగుల దగ్గర కూడా దిండు పెట్టుకోండి. పొట్టం ద్వారా పొట్టొచ్చి ఊపిరితిత్తులు ప్రెస్ చేస్తూ ఉంటుంది కదా. సో అక్కడ మనకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఛాతీ భాగం దగ్గర దిండు పెట్టుకొని శ్వాసలు తీసుకొని వదులుతా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతకుముందు చేశాం కదా, గుర్తే ఉంటుంది. బోర్లా పడుకొని 2 చేతులు ఛాతీకి ఇరువైపులో పెట్టాము. అప్పుడు కొంచెం భుజాలు లిఫ్ట్ చేసినట్టు అవుతుంది, ఊపిరితిత్తుల్లో శ్వాస ఈజీగా అవుతుంది. మనం ఒకటి చేస్తున్నప్పుడు కంపేర్ చేసుకోవాలి, ఆ బోర్లా మంచిదా ఇలా మంచిదా, రెండిట్లో ఏది బెస్ట్ అట్లాంటివి గమనించుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. మనకి ఏది కావాలనేది క్లారిటీ వస్తుంది. స్లోలీ రిలాక్స్. మర్కటాసన చేద్దాం. పాదం మీద పాదం పెట్టి మోకాలు మీద మోకాలు, స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్, వెన్ను నొప్పులు, అన్నిటికీ గైనిక్ ప్రాబ్లమ్స్, ప్రతి దానికి మర్కటాసనం పనికొస్తుంది. సూర్య నమస్కారాల వల్ల ఏదైనా అలసట ఉన్నా చక్కగా తొలగిపోతుంది. ఈ 3 వేరియేషన్స్ మర్కటాసనంలో చేయడం వల్ల. నడుము లిఫ్ట్ చేస్తూ 2 మోకాళ్ళు నేలకి టచ్ అవ్వాలి, తల ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాలు చాపి కుడి కాలు లిఫ్ట్ చేసి ఎడమ చేతిలో తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పాదాంగుష్ట నాసికాసనం చేద్దాం. చాలా రోజులు అయింది చేసి, రెగ్యులర్గా చేసుకోండి. ఎవరికైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, నాభిస్థానం పక్కకు తొలగి అరుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు, నడుము నొప్పి మాత్రం ఉండకూడదు. డిస్క్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ దాకా చేసుకోవచ్చు ఇంతవరకు.
ఇలా బాస్పట్లు వేసినట్టుగా ఇలా చేత్తోటి ఆ కాలి బొట్టకు వేలు చూపుడు వేలు బొట్టకు వేలుతోటి కాలి బొట్టకు వేలు పట్టుకొని ఈ పొజిషన్లో ఉండడం. ఇంతవరకు చేసుకోవచ్చు నడునొప్పి ఉన్నా కూడా. ఇంత మించి ఎక్కువ చేయొద్దు. నడునొప్పి లేని వాళ్ళు తల లేపి ముక్కుని మొఖానికి తగిలించాలి. అదే ముక్కుని ఈ కాలి బొట్టకు వేలుని తీసుకెళ్ళి ముక్కుకు తగిలించాలి. ఆ విధంగా హిప్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. రెండో కాలుతో చేస్తాం ఈ విధంగా. చేయలేమనుకుంటే ఇక్కడ దాకా ఇట్లా బాస్పట్లు వేసుకొని చూపుడు వేలు బొట్టను వేలు పట్టుకొని ఈ హిప్ రీజియన్ ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా కూడా చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ. ఇట్లా బాస్పట్లు వేసినట్టుగా 2 పాదాలు టచ్ చేస్తూ 2 చేతులు కాలు తొడల మీద. ఇక్కడ అవసరమైతే పిల్లోస్ పెట్టుకోండి తొడ కింద. మీకు చేయడానికి ఇబ్బందిగా ఉంటే, ఏదైనా చిక్కబడుతున్నట్టు తొడ భాగాలు ఇబ్బందిగా ఉందనుకుంటే దిండ్లు పెట్టుకోండి సపోర్ట్. చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇలా రోజు బాస్పట్లు వేయడం కూడా అలవాటు చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన శాతం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద పూర్తిగా పెట్టేసి కుడి అరచేత్తో కుడివైపుకి ఈ ఎడమ కాలుని లాగుతున్నాం. తల ఆపోజిట్ డైరెక్షన్ చెక్ చేసుకోండి. ఒక అర నిమిషం నుంచి నిమిషం వరకు కూడా ఉండి రిలాక్స్ అవ్వచ్చు. కాలు మార్చేయండి. మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తాన పాదాసనం. 2 చేతులు పెరుదుల కింద కానీ తల కింద ఇంటర్లాక్ చేసి పెట్టుకొని పొజిషన్. ఫస్ట్ సింగిల్ లెగ్. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే ఈ కాలు ముడిచి లిఫ్ట్ చేసుకోండి. ఇట్లా మోకాలు నొప్పులు ఉంటే ఇంకొంచెం పైకి లేపుకుంటూ ఈ ఎక్సర్సైజ్ ఇట్లా కూడా చేయొచ్చు. మోకాలు ఎంతైతే ఎత్తులో ఉందో ఆ హైట్ కాలు లేకొంచవచ్చు. కానీ ఇప్పుడు మనం చేస్తున్న ఉత్తాన పాదాసనం కాబట్టి 1.5 అడుగు మాత్రమే లేపాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఎడమ కాలు ఇట్లా పాదం హైట్ కొలుచుకోండి. పాదం మీద పాదం పెడితే 1 అడుగు ఉంటుంది కదా, అది పక్కకి తీసుకోండి. ఇట్లా కాలు అంతే, ఈ హైట్ సరిపోతుంది. కొంచెం అటు ఇటు పైకి కిందకి వెళ్ళినా పర్వాలేదు. మరీ ఎక్కువ ఎత్తు లేపకూడదు. ఎక్కువ లేపే కొద్దీ ఒత్తికడుపు మీద ప్రెషర్ పడదు. ఎంత తక్కువగా లేపితే అంత బాగా ఒత్తికడుపు మీద ఒత్తిడి జరిగి అక్కడ ఫ్యాట్ పెరుగుతుంది. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్.
Slowly relax. నెమ్మదిగా నౌకాసనం చేద్దాం. పై పట్టు దగ్గర మత్స్యాసన్. Slowly relax. నెమ్మదిగా సేతుబంధాసన్. Slowly relax. Kandarasana. Slowly relax. ఎడమవైపు కూడా లేచి కూర్చొని మార్జాలాసన అధోముఖ స్వానాసనం. పొజిషన్. భుజాల మధ్య ఎంత గ్యాప్ అవుతుందో మోకాళ్ళ మధ్య అంత గ్యాప్ పెట్టుకొని చేయాలి. శ్వాస తీసుకుంటూ తలపైకి చూస్తున్నట్టుగా శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కానిస్తూ ఆర్చిలాగా చేసుకోవాలి వెన్నుపూసని. Again. Breathe out. బోర్లా పడుకొని నెమ్మదిగా భుజంగాసనం చేద్దాం. సెకండ్ పొజిషన్ మీరు చేయండి, నేను మర్చిపోయాను. ఓకే. Slowly relax. Slowly relax. Third position. Slowly relax. Fourth position. Fifth. Sixth position. Slowly relax.
నెమ్మదిగా సిలబాస్ పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి పొజిషన్ గడ్డం నేల మీద ఉంచి ఎడమ కాలు లిఫ్ట్, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాల్సింది. ఎక్కువ బోర్లో పడుకొనే చేస్తారు సయాటికాకు సంబంధించినవి, ఎక్కువ కన్వీనియంట్గా ఉండేవి ఇవే. డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఈ బోర్లో పడుకునేవి బాగానే ఎక్కువగానే యూజ్ చేసుకోవచ్చు. ముందుకు బెండ్ అయ్యేవి ఎక్కువ చేయకూడదు, ఇది డిస్క్ ప్రాబ్లమ్స్ సయాటికా ఉన్న. సెకండ్ పొజిషన్ స్లోగా స్లోగా రిలాక్స్. రెండు చేతుల వైపు వెనుక స్లోగా రిలాక్స్. ధనురాసనం చెప్తాం. ఈ పొజిషన్లో ఉండిపోండి చేయలేని వాళ్ళు. చేయగలిగిన వాళ్ళు ధనురాసనం శ్వాస తీసుకుని లిఫ్ట్, స్లోలో రిలాక్స్. మకరాసనం కాళ్ళు దూరం పెట్టి కాలు మెడల లోపలికి, రెండు చేతులు ఒకదాని మీద ఒకటి, నుదురు భాగం లేదా బుగ్గ, కుడి చేయి పైన ఉన్నది కుడి చేయి బుగ్గ పైన. చేయి మార్చుకుని ఇప్పుడు ఎడమ చేయి పైన ఉంది కదా, ఎడమ బుగ్గ పైన. నిద్ర రాని వాళ్ళు, లో బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా బోర్లా పడుకుంటే మంచి సూతింగ్గా ఉంటుంది. తొందరగా నిద్రలో జారుకోవడానికి ఎక్కువ అవకాశం. ప్లస్ పిక్క భాగాలు అంటే మోకాలు కింద భాగం ఉంది కదా, అక్కడ కండరాలు చక్కగా రిలాక్స్ అవుతాయి. ఈ చిక్కబట్టడాలు అవి తగ్గుతాయి రోజు ప్రాక్టీస్ చేసే కొద్ది. స్లోలీ రిలాక్స్. రెండోది పొజిషన్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా రోజు ఇలా కాసేపు మెలకుగా ఉన్నప్పుడే బోర్లో కూడా ఇలా పడుకొని ఈ పొజిషన్స్లో రిలాక్స్ అవ్వచ్చు. నడుము నొప్పికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకొంచెం ఇబ్బందిగా ఉంది నడుము నొప్పి అనుకుంటే దిండు పెట్టుకోండి, ఛాతీ భాగం దగ్గర దిండు పెట్టుకోండి, లేదా పొత్తికట్టు దగ్గర దిండు పెట్టుకోండి. ప్రెషర్ తక్కువగా ఉంటుంది, మంచి నడుము దగ్గర కూడా రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చుంది. సింహక్రియ చేద్దాం. రిలాక్స్ అయ్యి ఆ తర్వాతే స్టార్ట్ చేయండి, వెంటనే మొదలు పెట్టద్దు, ఉపయోగం తక్కువగా ఉంటుంది. అలసిపోయి మనం సరిగ్గా చేయలేము అన్నమాట పర్ఫెక్ట్గా. దానికంటే కాసేపు రిలాక్స్ అయిపోయింది.
సింహక్రియ. కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి చేసుకోవాలనుకుంటే సెకండ్ టైం మళ్ళీ చేసుకోండి. ఇప్పుడు నేను న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేస్తున్నాను. భస్త్రిక చెప్పండి. ప్రతి భంగిమలోనూ ఒక 5 నుంచి 10 శ్వాసలు. రిలాక్స్ ఇన్ ధ్యానం. ఇలా మీకు గుర్తొచ్చిన నిబంధనలు మొత్తం పెట్టుకొని ప్రతి దాంట్లోనూ 5 నుంచి 10 శ్వాసలు.
పూర్తిగా అలసట తీరిపోయిందా ఉండిపోయింది. లేకపోతే నెక్స్ట్ ప్రాణాయామాలు చేస్తున్నాడు అనీజీగా ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన గమ్యం ధ్యానమే కదా, థాట్లెస్ స్టేజ్, ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ఏదైనా కానీ బ్రీతింగ్ సంబంధించిన వ్యాయామాలు చేసి కాసేపు ఆ ధ్యాన స్థితిలో ఉండొచ్చు. అంతేగాని పరిగెట్టుకొని ధ్యానం అనేది ఏదో ఇంకేదో ఉండదు. అట్లా మనము మన కన్వీనియంట్ని బట్టి సాధన ముందుకి తీసుకెళ్ళాలి. అంతేగాని పని కట్టుకొని ఇలా 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 సిస్టమేటిక్గా వెళ్ళాల్సిన పని లేదు. మీ కంఫర్ట్ మీకు ఎలా సౌకర్యంగా ఉందనేది చూసుకొని అట్లా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. బాహ్య ప్రాణాయామం వజ్రాసనంలో కాకుండా వేరే ఆసనాల్లో కూర్చోండి. త్రిబద్ధాలు వేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మనము బ్యాలెన్స్ లేనట్టుగా పక్కన పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? బాహ్య కుంభకంలో ఉంటాం కదా, సో ఒక్కోసారి శరీరము స్పృహ ఉండదు. అలా లేనప్పుడు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలా పడిపోకుండా ఉండాలంటే మనం ఇట్లా బాస్పట్లు వేసుకొని, లేదంటే అర్ధపద్మాసనం అంటే ఒక కాలు రెండో కాలు తాడు మీద పెట్టుకొని ఇలా చేసుకుంటే వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు బాహ్య కుంభకంలో ఉండగలుగుతాం. శ్వాస తీసుకో. చిన్ముద్ర కానీ ఆది ముద్ర కానీ మీకు ఇష్టమైన ముద్ర, దీన్ని వ్యాన ముద్ర అంటాం. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు 3 టిప్స్ కలపడం, దీన్ని వ్యాన ముద్ర. ఇది అపాన ముద్ర. మధ్య వేలు, ఉంగరపు వేలు అపాన ముద్ర. ఇది ఉంగరపు వేలు చిటికి వేలు కలిపితే తెలిసిందే కదా ప్రాణముద్ర. ఇట్లా మీకు నచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా కావాలి అంటే పర్టికులర్గా అడిగితే చెప్తాను. మీకు మీ కన్వీనియంట్ని చూసుకొని ఒక ఈజీగా ఉండేది ఒక ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్. ఎందుకంటే బాహ్య కుంభకం చేసేటప్పుడు మనము కొంచెం కాంప్లికేటెడ్ ముద్ర పెడితే ఆ ముద్ర పోవచ్చు కదా. అలా కాకుండా మనకి ఏది కంఫర్ట్గా ఉందో ఆ ముద్ర పెట్టుకొని చేయండి. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు. మామూలుగా అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 21 సార్లు తప్పనిసరిగా చేయాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ సమయంలో తప్పించి, ఋతుక్రమం సమయంలో తప్పించి మిగతా అన్ని రోజులు చేయాలి బాహ్య ప్రాణాయామం. లేడీస్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాయుముద్ర కూడా చాలా బాగుంటుంది. బరువు తగ్గాలన్నా, వాతం సంబంధించిన సమస్యలు పోవాలన్నా చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టన వేలుతో ప్రెస్ చేయడం, దీన్ని వాయుముద్ర అంటాం. హై బీపీ ఉన్నవాళ్ళు మరి ఎక్కువ బాహ్య కుంభకం చేయకుండా కాస్త మోడరేట్ మధ్యస్థంగా చేసుకోండి సాధన.
స్లోలీ స్లోలీ నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. నేను సూర్య ముద్ర పెడుతున్నా, అంటే మధ్య వేలు మర్చి దాని మీద బొట్టం వేలు, చేతులు బోర్లో పెట్టుకోవచ్చు లేదా ఇలా వెలకలా పెట్టుకోవచ్చు. గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకుని అంత కుంభకం చేసి ఉండాలి. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు. అంత కుంభకం చేశాక ఓన్లీ గడ్డం ఛాతి కాంచడం, పొత్తికడు బాగా బిగించడం, 2 బంధాలే పడతాయి. అదే బాహ్య ప్రాణాయామంలో 3 వేసాం. గడ్డం ఛాతి కాంచడం, జాలంధ్రి బంధం, పొట్ట భాగాన్ని బాగా లోపలికి లాగి పైకి లాగి పట్టుకోవాలి. డొక్కల దగ్గర ఇట్లా పైకి లాగి పట్టుకోవాలి. తర్వాత మూలబంధం అక్కడ. దీంట్లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ శ్వాస ఉంది కాబట్టి పొట్టను లోపలికి లాగేది ఏమి ఉండదు. మామూలుగా గడ్డం ఛాతి కాంచడం, పొత్తికడు భాగం బిగిస్తూ ఉంటారు. స్లోలీ నెమ్మది 2 చేతులు దాపి చేసుకుని అరిచేతుల యొక్క నిలువ చేయడం గొంతు మీద పాము. తర్వాత 2 అరిచేతులు దాపి చేసుకొని ఆ నిలువ చేయడం కళ్ళకద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళలేదు. ప్రాణాయామానికి మధ్యలో తప్పనిసరిగా రిలాక్స్ అవుతుంది. ఇట్లా ధ్యాన ముద్రలో కూర్చొని శరీరంలో జరిగే శక్తి ప్రసారం గమనిస్తూ ఉండాలి. నేను కావాలని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్రాణాయామాలు మనం సాధన చేస్తున్నప్పుడు రోజు తెలిసినవే కదా గైడ్లైన్స్, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది జస్ట్ మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి వాళ్ళకి తెలియకపోతే చెప్తున్నాను. స్లోలీ రిలాక్స్. ఎందుకంటే మనం చేస్తున్న దాని తాలూకు శక్తి ప్రసారం, లోపల ప్రాణశక్తి ఎలా ప్రవాహం జరుగుతుంది అవన్నీ గమనించాలి. అంటే ఇలా 2 అరిచేతులు ఒకదానిలో ఒకటి చేతి బటన్ వేలు టచ్ చేస్తే అబ్జర్వ్ చేయడానికి చాలా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మామూలుగా ఇలా ఉంటే అర్థం కాదు, కంపల్సరీగా బటన్ వేలు టచ్ కావాలి. సర్క్యూట్ అన్నమాట, ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో అర్థమవుతుంది మీకు కరెక్ట్ ఎలా ఉందని లోపల. స్లోలీ. ఇప్పుడు మహాముద్ర నడుము పున్నళ్ళు జస్ట్ సింపుల్ గానే ఉంటుంది, ఇలా చేసిన దానికి దగ్గరగానే ఉంటుంది, కానీ చిన్న మార్పు ఏమి ఉండదు. అది చెప్తాను. ముందుగా వజ్రాసనం కూర్చొని, ఇది కూడా బెస్ట్, చాలా చాలా బెస్ట్ మహాముద్ర, చాలా బాగుంటుంది. ఇట్లానే కాలు నిలబెట్టడం, ఇవన్నీ కామనే కదా. ఇది కూడా ఇట్లానే 2 చేతులు ఇంటర్లాక్ చేసి దీంట్లో మామూలుగా
చేతులు ఇట్లా ఇలా పెట్టినా పర్వాలేదు, లేదా దగ్గరికి తీసుకున్నా పర్వాలేదు. ఈ పొజిషన్లో, ఈ మోడల్లో. అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు నొప్పి ముందు కొంగలేదు కదా వాళ్ళకి. ఇప్పుడు నాలుక కేచరి ముద్ర వేయాలి. నోరు ఓపెన్ చేసి కేచరి ముద్ర తెలిసిందే కదా, నాలుక టిప్పిని పైన ప్యాలెట్ కానిచ్చేయాలి. మూలాధారం దగ్గర నుంచి శ్వాసని ఇక్కడ సహస్రారం లేదా ఇక్కడ ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం మనకు తెలియట్లేదు అనుకుంటే కొంచెం సేపు మీరు ఏం చేస్తారంటే ఈ బొట్టన వేలు కానీ మధ్య వేలుతో కానీ ప్రెస్ చేస్తూ ఉండండి కాసేపు. ఒక 6 నిమిషం పాటు ప్రెస్ చేసి ఉంచుకోండి. ఇది చేసే ముందు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ప్రెషర్ గుర్తుంటుంది మైండ్లో. సో అక్కడ దాకా తీసుకెళ్ళాలి మన శ్వాసని, అర్థమవుతుంది. ఇక్కడైతే ఇది ఇంకా మంచిది సహస్రారం. ఈ నడినెత్తి మీద సొట్ట భాగం ఉంది కదా, అక్కడ దాకా. తర్వాత దేవి. సో ఇప్పుడు నాలుకను కేచరి ముద్రేసి డీప్ బ్రీతింగ్ తీసుకుంటున్నాం. స్లోగా ఎలా తీసుకోవాలి, చక్రాస్ ఇక్కడ అన్ని ఒకేసారి కవర్ అవుతాయి. ముందు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం. ఆజ్ఞ సరిపోతుంది, లేదంటే ఇక్కడ దాకా తీసుకోండి, ఇది బెస్ట్. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అంతా వచ్చేది మనకి ఈ ఇక్కడ మిడిల్లో నుంచే వస్తుంది, కానీ సహస్రారం కూడా యాక్టివేషన్ జరిగితేనే కరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ లోపలికి కూడా బాగా క్యాచ్ చేస్తుంది. పర్వాలా, ఇదైనా ఓకే, ఇదైనా ఓకే. మీ దృష్టి ఎక్కడ బాగుంది కన్వీనియంట్ ఉందో అక్కడ వరకు లాగేసేయండి. ఓకే, డీప్ బ్రీతింగ్ తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు అంతే, కేచరి ముద్ర వేయడం, స్లోగా శ్వాసను వదలడం. వదిలేటప్పుడు మళ్ళీ ఎక్కడి దాకా అయితే తీసుకున్నాము కిందకి రావడమే, చక్రాసన్ని కవర్ చేసుకుంటూ మూలాధారం దగ్గరకు వచ్చి వదిలేయాలి. ఇది ఓకే ప్రాసెస్. ఇది అంటే నేను చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి ముందే చెప్తున్నా. ఇలా ఇంకొకసారి చెప్తే మీకు అర్థమవుతుంది. పైకి తీసుకునేటప్పుడు హా శబ్దం, కిందకి వదిలేటప్పుడు హీ శబ్దం చేయండి. అప్పుడు బాగా స్లోగా ఎక్కువసేపు బ్రీత్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కాలు మార్చండి. ఏం గుర్తు రాకపోయినా పర్వాలే, ముందు చేస్తూ ఉంటే మనకు తెలియకుండా కొన్ని రోజులకు వచ్చేస్తుంది. ఎవరిమైనా అది సహజం. ప్రాక్టీస్ లేనప్పుడు చెప్పింది చెప్పినట్టు పక్కాగా చేయలేము. ఇంకోసారి ఒకవేళ కేచరి ముద్ర వేస్తే ఈ శబ్దం రాకపోతే పర్వాలేదు, కేచరి ముద్ర వేసి మామూలుగా శ్వాస వదిలేసేయండి. అక్కడ శబ్దం ఇంపార్టెంట్ ఏం కాదు, అంటే మనకి ఏంటంటే స్లోగా బ్రీత్ అవుట్ జరగాలి, అది ఇంపార్టెంట్. తర్వాత 2 కాళ్ళు అంతే ఇలా పెట్టేసి ఒకవేళ కేచరి ముద్ర కంఫర్ట్గా లేకపోతే హా హీ శబ్దం చేసుకుంటూ స్లోగా బయటకు వదిలేయండి.
కేచరి కేచరి ముద్ర వస్తే కనుక కేచరి ముద్ర వేసుకొని చేయడం మంచిది. తల కొంచెం వెనక్కి వాల్చండి. ఇంకొకసారి చేయండి. ఇంకా ఇక్కడ ఇది మాత్రం చూసుకొని ఇంతవరకు నడునొప్పి ఉన్నోళ్ళు ఇంతకు మించి అసలు ముందుకు వెళ్ళొద్దు. మామూలు వాళ్ళు చక్కగా బెండ్ అయ్యి చేసుకోవచ్చు. ఎంత వస్తే అంతవరకు ఈ నుదుటి భాగాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టి శ్వాస తీసుకున్నాక ముందుకు బెండ్ అవ్వాలి. తర్వాత శ్వాస వదిలేసి మామూలుగా వీలైతే ఇట్లా కూడా వచ్చేసి శ్వాస వదలొచ్చు. అంటే ఎంతసేపటికి ఏంటంటే ఎంత వీలైతే అంత స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం ఇక్కడ ఉద్దేశం అనమాట. అది మనం మ్యాక్సిమం ఎక్సలేషన్ మ్యాక్సిమం ఇన్హలేషన్ చేయడం ఏమవుతుందంటే శరీరం అలసిపోతుంది, థాట్లెస్ స్టేజ్కి వెళ్తాము. ఆటోమేటిక్ ధ్యాన స్థితిలో చాలా చక్కగా కుదురుకుంటుంది అనమాట మనసు అనేది. దీనికోసం చేసేది ఇది మహాముద్ర. దీన్ని కూడా అంటారు మహాముద్ర. దీంట్లో పెద్ద నడుము మీద ఎక్కడ ప్రెషర్ పడదు, ప్రెస్ చేయట్లేదు ఎక్కువ ఓవర్గా. సో ఇది చేసుకోవచ్చు మామూలుగా. దీన్నే ఇంకా 2 సార్లు కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాక్టీస్. మళ్ళీ ఇలా పెట్టడం ఫాస్ట్గా చేసేద్దాం ఇంకొకసారి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అందులో టైం చూసి సూక్ష్మ వ్యాయామాలు చిన్న చిన్నవి చేద్దాం. తర్వాత అందులో వీళ్ళకి వెళ్దాం. అంటే మనం ఏంటంటే అంతఃకుంభకం చేసి హోల్డ్ చేయడం అది ఎక్కువ చేయకుండా వదిలేయడమే. నడుము నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదొక్కటే మీరు గమనించారని అనుకుంటున్నాను. అంటే తీసుకునేటప్పుడు స్లోగా తీసుకోవడం, మళ్ళీ వదిలేటప్పుడు స్లోగా వదలడం, అంతే. ఇక ప్రెషర్ ఎక్కడ పెట్టడం, అంతఃకుంభకం కానీ బాహ్య కుంభకాలు చేయడం ఇవేమి లేవు, గమనించే ఉంటారు. ఓన్లీ మళ్ళీ కాళ్ళు చాపినప్పుడు ఒకటి చేసాము. అది ఎందుకంటే మనకి ఆజ్ఞా చక్రం దగ్గర జ్యోతి అంటే మనకి బాగా ఇక్కడ యాక్టివేషన్ జరగాలి అంటే వెన్నుపూస కోసం బెండ్ చేస్తేనే కరెక్ట్గా బాగుంటుంది అనమాట. అందుకోసమే చెప్తారు. చేయలేని వాళ్ళు వదిలేసేయచ్చు, అది ముందుకు బెండ్ అవుతుంది. కాలు వేళ్ళు చేద్దాం ఫస్ట్. ఓవరాల్ గా గమనించింది ఏంటి మీరు ఇప్పుడు?
ఏకపాద జానుశిరాసన పొజిషన్లో కూడా ఫస్ట్ బేసిక్గా దాంట్లో చేయొచ్చు మహాముద్ర. తర్వాతది ఇప్పుడు చెప్పిన మోడల్ ఒకటి, తర్వాతది నిన్న చేశాం కదా ఒక్కొక్క ముద్ర దగ్గర, అంటే మూలాధారం నుంచి సహస్రారంలో తీసుకెళ్ళడం, మళ్ళీ సహస్రారం నుంచి అదే స్వాదిష్టానం నుంచి మళ్ళీ సహస్రారం నుంచి స్వాదిష్టానం తీసుకోవాలి. అట్లాగా ప్రతి చక్రం దగ్గర ఇండివిజువల్గా ఒక్కొక్కసారి చేయడం ఒక పద్ధతి. అన్ని చక్రాస్ గుర్తు చేసుకుంటూ పైకి తీసుకెళ్ళడం ఓజస్వాస, తర్వాత మళ్ళీ శ్వాసను మళ్ళీ కిందకి పంపించడం. ఇది ఒక మోడల్. అది ఇప్పుడు చేసింది, అది ఇవాళ చేసింది. ఇట్లా ఈ మూడు మూడు రకాలుగా ఉంటాయి. ఈ మూడిట్లో ఎలా చేసుకున్నా ఫలితం సేమ్ ఉంటుంది. చిన్న చిన్న మార్పే, అంటే ధ్యాన స్థితికి వెళ్ళే వాళ్ళ ఆ ఇంటెన్సిటీని బట్టి ఇది చేసుకోవాలి. పెద్దగా ధ్యానం చేయని వాళ్ళు మొదట చెప్పినట్టుగా ఏకపాద జానుశిరాసన పొజిషన్లో అలా చేసుకోవడం సరిపోతుంది. అంత కుంభకం చేసి పొజిషన్లో ఉండడం, లేదా బాహ్య కుంభకం చేసి జాలంధ్ర బంధం మూలబంధం వేసి పొజిషన్లో ఉండి బయటకు వచ్చేయడం. అట్లా తొడబాగా అనిపించండి. మోచెప్పులు పైకి కింద. ఎడమ కుడికాలు ఎడకాలు మీద పెట్టి ప్రెస్ చేయి. ఎడమ కాలు కుడికాలు. నెమ్మదిగా అప్పర్ బాడీకి కూడా సూక్ష్మ వ్యాయామం చేద్దాం. చేతులు మడికట్టు దగ్గర పెంచారు. పిడికిలు బిగించి ఫింగర్స్ బయట వైపుకి. పైన ఆకాశాన్ని చూస్తే అరిచేతులు కింద వైపుగా. ఫింగర్ జాయింట్స్ పంజాలాగా చేసి జస్ట్ పిడికిలు బిగించాము, కానీ ఫింగర్స్ వరకు మాత్రం ఫోల్డ్ చేస్తాం. ఇవన్నీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు చేయాల్సింది. మిగతా వాళ్ళు కూడా రోజు చేసుకుంటే మనకి ఆ రోజు చాలా బాగుంటుంది. అంటే బాడీ పెయిన్స్ కానీ పట్టేసినట్టుగా అలా లేకుండా ఫ్రీగా ఉంటుంది బాడీ. ఆర్థరైటిస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కష్టమైన ఆసనాలు చేయలేరు. అలాంటప్పుడు ఇవి ఎక్కువ చేసుకోవాలి. సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ భుజాలకి.
మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గంట దగ్గర పెట్టి ప్రెస్. నుదురు, కుడి కంట, ఎడమ కడుపు, స్లోలో రిలాక్స్. మెడకు 5 వేళ్ళు గడ్డం దగ్గర పెట్టి సపోర్ట్ చేయండి, మెడవైపు ఉన్నది మాత్రం. ఇది ఫిజియోథెరపీలో చెప్పిన టిప్ నాకు బాగా నచ్చింది. నేను ఒకసారి యూట్యూబ్ వీడియోలో విన్నప్పుడు నేను గమనించింది ఇది. మామూలుగా అంతకుముందు మెడనొప్పి ఉన్న వాళ్ళు పై వరకు చేయండి, కిందకి దించద్దు అన్నాం కదా. ఇప్పుడు కూడా అంతే, ఒకవేళ డెలికేట్గా ఉంటే మీకు మెడనొప్పి ఎక్కువగా ఉంటే పై వరకు చేసి స్ట్రైట్ వస్తారు. లైట్గా ఉంది అంటే కిందకు కూడా చేయండి, కాకపోతే చెయ్యి సపోర్ట్ ఇట్లా వేళ్ళు సపోర్ట్ పెట్టుకోండి. అప్పుడు మెడ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఈ తలబరువు మెడ మీద పడకుండా హెల్ప్ చేస్తుంది. శ్వాస తీసుకొని చేయండి ఇవన్నీ. లెఫ్ట్ టు రైట్. క్లాక్, యాంటీ క్లాక్. గడ్డాన్ని ఛాతి కానిస్తుంది. భుజాలు మెడ మీద పాము. అనులోమ విలోమ చేద్దాం.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి, ఉద్గీత, ప్రణవం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీతింగ్. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాలి 5 సార్లు. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. నాలుక ఖేచరి ముద్ర, వెన్నుపూస నిటారుగా. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాకెట్ చేసుకుని అరి చేతుల యొక్క నిలబెట్టి కళ్ళకు అద్దుకొని అరి చేతులు చూసుకో. ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya
రుచోన్న అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. డౌట్స్ ఉంటే అడిగి. ఇవాళ 13 మంది ఉన్నారు క్లాస్లో. శేష్ కుమారి, కేసుధ, లలిత కుమారి, సులోచన, యోగేశ్వరి, వి పద్మజ, ధనలక్ష్మి, ఉమా మహేశ్వరి, సువర్చల, శ్రీదేవి, జ్యోతిర్మయి, విజయలక్ష్మి, పద్మావతి. శ్రీదేవి గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. బాగా బిజీ అయిపోయారా? మేడం ఉదయం స్టార్ట్ అయినాక అసలు రాదు మేడం. ఇవాళ నేను క్లాస్ లోకి వచ్చాను. అవును, నేను అనుకుంటాను, తర్వాత గుర్తు రాదు. తర్వాత ఏంటో రావట్లేదు అనుకున్నాను. చాలా మంది అలాగే, కొంతమంది రెగ్యులర్ స్టూడెంట్స్ రాలేదు ఈ మధ్య. ఒక వారం హైదరాబాద్ వెళ్ళాం మేడం. ఇంకా అంటే కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం అయిపోయి ఉదయం అయిపోయినాక అసలు ఉదయం స్టార్ట్ అయినాక ఈ రోజు నేను వచ్చాను. అవును, చాలా రోజుల తర్వాత వచ్చారు. అంటే ఒక వారం ఊరికి వెళ్ళాము. ఇప్పుడేమో బాగా చలిగా ఉంది. మంజు రావట్లేదండి, జ్యోతిర్మయ్ గారు. మంజు ఒకటి, వాణిశ్రీ గారు ఒకరు, ఇంకా కొంతమంది, నళిని అని తను ఉండేది. ఒక 20 days నుంచి బాగా బ్లీడింగ్ అవుతుంది. అయ్యో, అందుకని రేపు తీసుకున్నాను అపాయింట్మెంట్. ఒకసారి చెకప్ చేయించుకున్నాను. అయితే ఓకే పండి, రెస్ట్ కొంచెం మంచి కాదు. చలికి కూడా మేలుకు రావట్లేదు. చలికి కూడా కొంచెం మేలుకు రావట్లేదు. అంటే నేను ప్రాణాయామాలను సూక్ష్మ వ్యాయామాల వరకు మెడిటేషన్ వరకే చేస్తున్నాను. కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకని మీకు కూడానా? నాకే మేడం, నాకే 20 రోజులు. నేను మంజు గురించి అనుకుంటున్నా మీరు చెప్తుంది. ఓకే, చలికి లెగవట్లేదండి, చలికి లెగవలేకపోతుందంట. అందుకని బాగానే ఉంది, కానీ తనకి చలికి అక్కడ క్లైమేట్ పైన అయ్యేటప్పటికి బాగా చలి ఎక్కువగా ఉండి కొంచెం హిస్నోఫిలిక్ లాగా వచ్చింది తనకి. అందువల్ల సాయంకాలం కన్వీనియంట్ టైంలో చేసుకోమనండి. నాకేమో బ్లీడింగ్ ప్రాబ్లం అయింది మేడం 20 days నుంచి. మరి ఆగిపోతాయో ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఒకసారి చెకప్ చేయించుకున్నాను అనుకుంటున్నాను. అయినా చేస్తున్నాను, ప్రాణాయామాలు అంతటి చేసుకుంటున్నాను. కొంచెం లేట్గా లెగుస్తున్నాను, అందువలన ఇంకా మానకుండా లేట్గా లెగుస్తున్నాను. అది చెకప్ చేయించుకున్నాను. మీకు అదేలేండి, మెనోపాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అప్పుడు ఇట్లానే ఒక్కోసారి జరుగుతుంటది. మనము కొంచెం అండి, నేను గమనించింది ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తింటే అట్లా ఓవర్ బ్లీడ్ అవుతుంది. నేను అసలు స్వీట్స్ అసలు వాడను మేడం, చాలా తక్కువ. అసలు స్వీట్స్ వాడం మేము అసలు. అలా అయితే అదే హార్మోన్స్ ఏదో ప్రాబ్లం లైట్ గా ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది. మెనోపాజ్ అప్పుడు ఇవన్నీ నార్మలే అంటారు. 1 week ఏమో కొంచెం కనపడింది మేడం. తర్వాత ఇక్కడ 2 రోజులు యోగా చేశాను. తర్వాత ఏంటో నాకు కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకులేని అప్పుడు ప్రాణాయామం మీరు కొంచెం ఆసనాలు తగ్గించేసేయండి పూర్తిగా, పొట్ట మీద పడేవి. రోజుల నుంచి అసలు చేయటం లేదు. కొంచెం లేట్ గా లభిస్తున్నా, చలికి కూడా కొంచెం అవునవును, పర్వాలేదు. హీట్ వేవ్స్ కూడా ఉన్నాయా? బాడీలోంచి వేడి రావడం, ఆవిర్లు రావడం అలా ఉంటుందా? ఉన్నాయండి, ఉన్నాయి. అలా ఉన్నాయంటే మెనోపాజ్ లక్షణాలేనండి అవన్నీ. అసలు ఇంకా నేను అసలు అంటే అప్ అండ్ డౌన్స్ కూడా వస్తున్నాయండి. నెల 20 రోజులకి అట్లా వస్తుంది. ఈ తప్పనేది మేడం ఎక్కువ. మామూలుగా అయితే 6 days అసలు క్లోజ్ అయింది. ఈ తప్ప 20 days. తగ్గుతుందిలేండి. అదే భయపడాలి. ఏంటండి? 48. కానీ 50 దాటే అది 40. అవును, నాకు 52 వరకు వచ్చినాయి అమ్మా. అలా అయింది మేడం. నాకు 52 వరకు వచ్చినాయి. అలా స్టార్ట్ అయ్యి 45 కి ఫుల్ గా ఆగిపోయాయి. ఎప్పుడు లేదు నాకు ఇట్లా. అంటే కొంచెం బ్లీడింగ్ అవటం తగ్గింది, కానీ టైం అయితేనే అలా. అదే అయినా అనుకుంటున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం.
హార్మోన్స్ వాళ్ళు ఏదో టాబ్లెట్స్ ఇస్తారు కదా, కొంచెం మనం అవి ఆడకుండా జాగ్రత్తగా కొంచెము అంటే ప్రశాంతంగా మైండ్ కొంచెం మెడిటేషన్స్, ప్రాణాయామాలు ఇలాంటివి ఎక్కువ చేసుకుంటే దాంట్లోంచి తొందరగా బయటపడతామంట. అంటే నేను నాకైతే హాస్పిటల్కి బుక్స్ లో వెళ్తే చదివి. ఆపరేషన్ కూడా చేయాలన్నారు మేడం. అసలుకి హాస్పిటల్కి అలా అవుతుందని అంటే ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అన్నారు. నేను ఇంకా తేడాగా చెప్తున్నానని అనేస్తే మరి ఇప్పుడు ఏమీ లేదు, అయిపోయాయి, కాకపోతే ఆగిపోయాయి. ఇంకా మరి అంతా బాగానే ఇప్పుడు సెట్ అయ్యాను. అది ఒక్కోసారి మన చేతుల్లో ఉండదండి. అది మనము బయట భోజనాలు తిన్నప్పుడు, స్వీట్స్ ఎక్కువ తిన్నప్పుడు, అంటే నా స్వానుభవం ఏంటంటే, నేను స్వీట్స్ ఏదన్నా ఒక నెల ఎక్కువ స్వీట్స్ టచ్ చేయని అనుకోండి, నాకు ఇక అసలు ఓవర్ బ్లీడ్ మామూలుగా ఉండదు. నేను అందుకని నాకు భయం, స్వీట్స్ చాలా తగ్గించేసాను, పూర్తిగా జీరో అసలు. అట్లా అది నేను గమనించింది. నాకు స్వీట్ తిని బుద్ధి వస్తే ఇక ఫ్రూట్స్ అలా తీసుకుంటున్నాను. అట్టిపండు, మెయిన్ అట్టిపండ్లు బాగా తింటాను, 4-5 అట్టిపండ్లు తినేస్తాను. మీరు కూడా అట్లా చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిద్దేమో, అంటే ఇట్లానే 45 దాటిన వాళ్ళకి. తక్కువ అండి, మా ఇంట్లోనే చాలా తక్కువ తింటాం, కూడా చాలా తక్కువ. హాట్ ఇష్టపడతాం కానీ స్వీట్ చాలా తక్కువ. అదిగాక నాకు కొంచెం నువ్వు తగిలినప్పుడు కొంచెం ఆ నెల ఓవర్ వెడి, నేను 2 months 3 months అబ్జర్వ్ చేశాను మేడం. నువ్వులు తగిలినప్పుడు అట్లా ఓవర్ తీసిన మూలాన ఆ నెల అసలు విపరీతంగా అయ్యేది నాకు. అందుకని అసలు నువ్వులు కూడా అవాయిడ్ చేస్తాను. నువ్వులు వేడి అంటారు కదా, నా బాడీకి సెట్ అవ్వలేదు మేడం ఆ నువ్వులు. అవును, నువ్వులు వేడే అంటారు. కాకపోతే మరి ఎందుకు మనము రజస్వలో అయినప్పుడు నువ్వుల లడ్లే పెట్టేవాళ్ళు కదా. ఏమో మేడం, నాకు మటుకి 2 months అబ్జర్వ్ చేశాను, ఆ నెల అయితే అసలు విపరీతంగా అయింది నాకు. అందుకని అసలు అవాయిడ్ చేసేసాను. అసలు నువ్వులు కూడా ఏం తినలేదు. ఇంకా మరి వీలైతే జొన్నలు వాడండి, జొన్నలు. ఓకే మేడం, ఓకే. వేడి తగ్గుతుంది. జొన్న పిట్టు, జొన్నలు మనము స్నాక్స్ లాగా, లేదంటే రొట్టెల్లాగా ఏదైనా కానీ జొన్నలకు సంబంధించింది బెటర్. నేను విన్నాను ఇది. వేడి తగ్గాలంటే జొన్నలు బాగా పనికొస్తాయి. గోధుమలు బాగా వేడి, గోధుమలు అస్సలు వాడద్దు. అది ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా జొన్నలు ఎక్కువ వాడాలి. పచ్చ జొన్నలు మంచిది. ఇంకా సరే వీటి గురించి నాకు చెప్పండి. డౌట్ అండి మేడం గారు, చెప్పండి లలిత గారు. ఇందాక మహాముద్రలో మనం 2 కాళ్ళు దగ్గరకు మడిచి చేసాం కదండి, అప్పుడు మనం మడాలు పైకి లేపాలి కదా. అక్కర్లేదే, చెప్పారా? దాంట్లో ఉందా? నేనంత అబ్జర్వ్ చేయలేదు. ఒక దానిలో ఉందండి, మీరు కూడా చెప్పారు. ఒక దానిలో ఉంది, మడాలు పైకి లేపాలి. ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో ఉంది. ఇవాళ నేను చెప్పింది వేరేది కదా, అదే మీరు నాకు చెప్పారు చూడండి. మీరు ఇవాళ చెప్పిన దానిలో లేదు, అందుకని డౌట్ అదే వచ్చింది. మీరు నాకు పంపించారు చూడండి లింకు, అది నేను ఇవాళ చెప్పింది. దాంట్లో కాలిమడాలు పైకి లేపలేదు కదా వాళ్ళు, లేపలేదు, అందుకే అది చెప్పలేదు ఇవాళ. నేను చెప్పాక 3 రకాలు ఉన్నాయని, 3 రకాల్లో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి అని చెప్పాను. ఒకటే గుర్తండి, నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా చేసుకునే విధానం ఇవాటిది. దానికోసమని వాళ్ళ కోసం చెప్పాను. ఇది సింపుల్ గా ఉంటుంది, ఎక్కువ కష్టపడే పని లేదు కదా, ఎంత టర్న్ చేసుకోవచ్చు. ఇది ఇవాటి. నిన్న చెప్పినవన్నీ ఎలా ఉన్నాయి? అంత కుంభకం చేయడం, శ్వాసను కాసేపు తీసుకొని ఏం చేసాము, ఇలా కాసేపు మళ్ళీ ఏకపాద జానుశీరాసనలోకి వెళ్ళి కాసేపు ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు శ్వాస వదిలాము కదా, అంతసేపు ఆపాము. మరి అంతసేపు ఆపడంలో ఏం జరుగుతుంది? హై బీపీ ఉన్నా, నడుము నొప్పి ఉన్నా వాళ్ళకి ఎక్కువగా నొప్పి వస్తుంది కదా, వెన్నుపూసలో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి వద్దని చెప్పారు. వాళ్ళకి ఇవాళ చెప్పేది సరిపోతుంది. మిగతా వాళ్ళు నిన్నటి చేసుకున్నా బాగుంటుంది. నిన్నటివి అంతకుముందు ఫస్ట్ బేసిక్ మహాముద్ర చెప్పాను కదా, యోగాలో మనం రెగ్యులర్ గా చేసే ఏకపాద జానుశీరాసన మోడల్ గా ఉంటుంది. జాలంధ్ర బంధం, మూలబంధం వేసుకోవడం, అది ఆసనంలో ఉండడం కాసేపు, అది కూడా మహాముద్రే. అది కన్ఫ్యూజ్ లేకుండా అర్థమైందా? మిగతా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యారా?
మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరైనా? 3 భంగిమలు ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. దీని మీదే మనం కూర్చుంటే చూసారుగా ఇవాళ సిట్టింగ్ ఆసనాలు మిస్ అయిపోయాం. అందుకని నాకు అనిపించింది ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి అవసరం అనుకున్న వాళ్ళు. నేను అనుకున్న క్లాస్లో రోజు ప్రాక్టీస్ చేద్దామని. వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అయితే టైం ఎక్కువ పట్టదులే, ఒక 2 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అంతే మనకి. అదే టైం దానికోసం కేటాయించాల్సి వస్తుంది. 2 నిమిషాలు అంటే పెద్ద ఇదేం కాదు. మరి చేద్దామంటే రోజు ప్రాక్టీస్ చేద్దాం, కానీ ఇక నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను. పర్టికులర్గా ఎవరైనా కావాలని అడిగితే వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతా వాళ్ళకి అవసరం ఉండదని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళే ఉంటారు కాబట్టి. అలా అయితే అదే ఇప్పుడు మనం అదేంటి కాయకల్ప ఎక్స్ప్లెనేషన్ లేకుండా చేసేస్తున్నాం కదా, అంత టైం దీనికి తీసుకుంటుంది ఒక 2 నిమిషాలన్నా. అది మనకి 2 నిమిషాలు కూడా చాలా వాల్యుబుల్ గానే ఉంది ఈ 1:40 నిమిషాల ప్రోగ్రామ్ లో. అది చివర్లో పెట్టుకుందాం లేకపోతే వీళ్ళు బట్టి. ఓకే, సింహాసనం కూడా మిస్ అవుతున్నాం. నేనేంటంటే ఇక ధ్యానంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న తర్వాత మన సింహాసనం చేస్తే డిస్టర్బ్ అవుతుంది మైండ్ అన్నట్టుగా నేను అది చేయించట్లేదు. లేకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత సేపులో దాన్ని 21 సార్లు ఈజీగా చేసేసుకోవచ్చు అనుకోండి. కాకపోతే ప్రతిరోజు టైం వేస్ట్ అవ్వకూడదు కదా. మనకు 1:40 నిమిషాలు అంటే 1:40 నిమిషాలు క్లాస్ అయిపోతేనే బాగుంటుంది. అది అందరికీ ఏదో పనులు ఉంటాయి. అది ధన్యవాదాలు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. మహాముద్ర మాట్లాడకుండా ఫాస్ట్ గా చేసుకోవడం అయితే చేసేసుకోవచ్చు. 2 నిమిషాలు అంటే పెద్ద ఇదేం కాదు. మరి అది మనం ఇంప్లిమెంట్ చేద్దామా లేదా ఒక్కసారి ఆలోచించండి, మన క్లాస్ లో పెట్టుకుందామా లేదా అనేది. కాకపోతే నో ఎక్స్ప్లెనేషన్, ఇంకంతే, ఎక్స్ప్లెయిన్ చేయండి. కావాలంటే ఇట్లానే ఈ 3 రోజుల వీడియోలు చూసుకోవడం ఎవరైనా కావాల్సిన వాళ్ళు. ధన్యవాదాలు.